నమస్కారం. ఒక దైవిక ఉద్దేశ్యం, ఒక రాజకుటుంబంలో జరిగిన కుట్ర, మరి కోట్లాది మంది కలిసి చేసే ఒక మహాయాత్ర. ఈ మూడింటినీ కలిపే ఒక అద్భుతమైన గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే పులి పాలను తెచ్చిన పందళ యువరాజు శ్రీ అయ్యప్ప స్వామివారి కథ. వినడానికి వింతగా అనిపించొచ్చు, కాని ఈ మొత్తం కథకు మూలం ఒకే ఒక్క ప్రశ్న. అదేంటంటే, ఒక రాణికి వచ్చిన తలనొప్పికి ప్రపంచంలోనే అతిపెద్ద తీర్థయాత్రల్లో ఒకటైన శబరిమల యాత్రకి సంబంధమేంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. మన కథ భూలోకంలో కాదు, స్వర్గలోకంలో మొదలవుతుంది. అసలొక దైవం భూమి మీద ఎందుకు అవతరించాల్సి వచ్చింది అంటే, దాని వెనుక ఒక రాక్షసి కోరుకున్న ప్రమాదకరమైన వరముంది. విషయమేంటంటే, దుర్గామాత చేతిలో చనిపోయిన మహిషాసురుడి సోదరి మహిషి ప్రతీకారంతో రగిలిపోతూ ఉండేది. ఆమె బ్రహ్మకోసం ఘోరమైన తపస్సు చేసి ఒక వరం కోరుకుంది. అదేమిటంటే, ఇద్దరు మగదేవుళ్లకు అంటే సాక్షాత్తు శివుడు విష్ణువుకు పుట్టిన బిడ్డ చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం రాకూడదని. అలాంటి జననం అసాధ్యం కదా, అందుకే తనకు చావులేదని ఆమె నమ్మింది. ఈ వరంతో దేవలోకాన్ని అల్లకల్లోలం చేయడం మొదలుపెట్టింది. ఇక దేవతలను రక్షించుటానికి విష్ణుమూర్తి తన జగన్మోహిని రూపాన్ని ధరించాడు. అలా హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు, ఈ ఇద్దరి దివ్యశక్తుల కలయికతో ఒక కుమారుడు జన్మించాడు. అతనే హరిహరపుత్రుడు, మహిషిని సంహరించటానికే పుట్టిన దైవకుమారుడు. సరే, ఇప్పుడు స్వర్గలోకం నుంచి మనం భూలోకానికి వచ్చేద్దాం. ఎందుకంటే కేరళలోని పందల రాజ్యంలో ఒక ధర్మాత్ముదైన రాజు ఆ దైవిక బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. పందళ రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన చాలా మంచివాడు, గొప్ప శివభక్తుడు కూడా. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. కాని ఆయనకు రాణికి ఒక తీరని లోటు ఉండేది. అదేంటంటే, వారికి పిల్లలు లేరు. ఆ బాధతో ప్రతిరోజూ శివుడిని ప్రార్థించేవారు. అలా ఉండగా ఒకరోజు రాజు వేటకు వెళ్ళినప్పుడు పంపా నది ఒడ్డున ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఏంటా అని వెళ్ళి చూస్తే మెడలో ఒక బంగారు గొలుసుతో దైవికమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక బాలుడు కనిపించాడు. ఆ బిడ్డను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే ఎక్కడనుంచో ఒక ముని ప్రత్యక్షమై ఇలా అన్నాడు: రాజా, కంగారుపడకు, ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు. ఇతని మెడలోని మణిని చూసి మణికంఠుడు అని పేరుపెట్టు. 12ఏళ్ల వయసు వచ్చాక ఇతని అసలు స్వరూపం నీకే తెలుస్తుంది. ఆ మాటలతో తన ప్రార్థన ఫలించి ఆ శివుడే ఈ బిడ్డను ప్రసాదించాడని రాజు ఎంతో సంతోషించాడు. ఇక మణికంఠుడు రాజభవనంలో అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. అంతా బాగానే ఉంది కాని రాజకోటలో కుట్రలు, అసూయ మొదలయ్యాయి. అవే ఆ యువరాజును ఒక అసాధ్యమైన, ప్రాణాలతో చెలగాటమాడే ఒక ప్రయాణం వైపు నడిపించాయి. ఆ రాజ్యానికి ఒక దివానుండేవాడు. అతనికి ఎప్పటికైనా రాజొవ్వాలని ఆశ. కాని మణికంఠుడి రాకతో అతని ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. అందుకే రాణి దగ్గరికి వెళ్ళి ఆమె మనసులో విషం నింపాడు. మణికంఠుడు దొరికిన బిడ్డే కదా, నీ సొంత కొడుకే రాజు కావాలి అని ఆమెను రెచ్చగొట్టాడు. దివాను చెప్పిన పథకం ప్రకారం రాణి తనకు భరించలేని తలనొప్పి వచ్చినట్లు నాటకమాడింది. అప్పటికే దివాను దగ్గర లంచం తీసుకున్న రాజవైద్యుడు కూడా వచ్చి రాణి తలనొప్పి తగ్గాలంటే ఒక అసాధ్యమైన మందు కావాలని చెప్పాడు. ఆ మందు ఏంటో తెలుసా? పాలు ఇస్తున్న ఆడపులి పాలు. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. మణికంఠుణ్ణి అడవికి పంపిస్తే ఇక పులులే తన పని చూసుకుంటాయని వారి ప్లాన్. కాని మణికంఠుడు సామాన్యుడు కాదు కదా. తన తల్లి ఆరోగ్యం కోసం ఆ సవాలు స్వీకరించాడో. రాజు వద్దని ఎంత బ్రతిమాలినా వినకుండా తప్పకుండా పులిపాలు తెచ్చి అమ్మను కాపాడుకుంటాను అని శపథం చేసి అడవికి బయల్దేరాడు. అలా మణికంఠుడు అడవిలోకి ప్రవేశించాడు. ఇక్కడే అతను పుట్టింది. ఎందుకో ఆ దైవిక ఉద్దేశ్యం ఒక భయంకరమైన యుద్ధరూపంలో నెరవేరబోతోంది. అడవిలో మణికంఠుడు తన అసలు శత్రువైన మహిషిని ఎదుర్కొన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగింది మాటల్లో చెప్పలేని మహాసంగ్రామం. చివరికి మణికంఠుడు ఆమెను ఓడించి ఆమె శరీరంపై ఒక భీకరమైన నృత్యం అంటే ఒక రకమైన విలయతాండవం చేశాడు. ఆ దెబ్బకు భూమి, ఆకాశం దద్దరిల్లిపోయాయి. అప్పుడు తన చివరి క్షణంలో మహిష్కి అర్థమైంది,
తనను సంహరిస్తున్నది సాక్షాత్తు ఆ హరిహర పుత్రుడే అని. అలా ఆమెకు శాప విమోచనం కలిగింది. ఇక మహిషిని సంహరించిన తర్వాత మణికంఠుడు రాజభవనానికి తిరిగి వచ్చాడు. కాని ఒంటరిగా కాదు, ఒక భయంకరమైన ఆడపులిమీద స్వారీ చేస్తూ తన వెనుక ఏకంగా పులిల సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అసలు విషయమేంటంటే ఆ పులి సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడు, వెనకాల ఉన్నవి దేవతాగణాలు. ఆ అద్భుత దృశ్యం చూసి రాజ్యంలోని వాళ్లందరి నోట మాట రాలేదు. రాజభవనానికి తిరిగి వచ్చిన ఆ విజేత ఇప్పుడు తన భక్తుల కోసం, లక్షలాది మంది కోసం తన శాశ్వత వారసత్వాన్ని ఎలా స్థాపించాడో చూద్దాం. పులిమీద వస్తున్న తన కుమారుణ్ణి చూశాక రాజుకు అస్సలు నిజం అర్థమైంది. ఇతను తన దత్తపుత్రుడు కాదు, సాక్షాత్తు దైవపుత్రుడు అని గ్రహించాడు. పశ్చాత్తాపంతో మణికంఠుడి పాదాలపై పడి తనని క్షమించమని వేడుకొని అతని గౌరవార్థం ఒక ఆలయం నిర్మిస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు మణికంఠుడు ఒక బాణాన్ని సంధించి వదిలాడు. అది వెళ్ళి శబరిమల అనే ప్రదేశంలో పడింది. ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. రామాయణ కాలంలో శబరి అనే భక్తురాలు శ్రీరాముడి కోసం ఎదురుచూసిన పవిత్ర స్థలమది. అక్కడ ఆలయం నిర్మించమని చెప్పి మణికంఠుడు అంతర్ధానమయ్యాడు. వెళ్తూ వెళ్తూ అయ్యప్పస్వామి తన భక్తుల కోసం ఒక పవిత్రమైన యాత్రా మార్గాన్ని నిర్దేశించాడు. భక్తులు 41 రోజుల కఠినమైన దీక్ష చేపట్టాలి. నెత్తిమీద పవిత్రమైన ఇరుముడి మోయాలి. పంపానదిలో స్నానం చేయాలి. ప్రయాణం మొత్తం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష చేయాలి. చివరిగా ఆ 18 పవిత్ర మెట్లు ఎక్కి తనను దర్శించుకోవాలి. ఈ యాత్రలోని ప్రతి ఘట్టం స్వామి ఆనాడు పులిపాలకోసం చేసిన ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 4-5 కోట్ల మంది భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఆలోచించండి, 4-5 కోట్లు! ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక తీర్థయాత్రలలో ఒకటిగా నిలిచింది. దీన్ని బట్టి ఆ స్వామిపై ఉన్న నమ్మకం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. చూశారు కదా, ఒక రాణి నటించిన తలనొప్పుతో మొదలైన కథ ఒక యువరాజు చేసిన సాహసయాత్రగా మారి చివరికి కోట్లాది మంది భక్తికి, విశ్వాసానికి కేంద్రబిందువుగా నిల్చింది. ఒక చిన్న కుట్ర నుంచి ఇంత పెద్ద విశ్వాస ప్రవాహం పుట్టడం కంటే గొప్ప అద్భుతమింకేముంటుంది?